బీఆర్ఎస్ బీజేపీలో మెర్జ్ అవుతుంది అనేటువంటి బజ్ నిన్న నుంచి సోషల్ మీడియాలో బాగా జరుగుతోంది. అసలు బీఆర్ఎస్ బీజేపీలో మెర్జర్ అనే చర్చ ఎందుకు వచ్చింది? బీఆర్ఎస్ నాయకులతో మాట్లాడితే ఇలాంటి ప్రతిపాదన ఏమైనా ఉందా అని అడిగాను. నేను చూస్తుంటే నాకు అర్థమైంది అంటే స్పష్టంగా ఎవరు చెప్పడం లేదు, కానీ ఎక్కడో ఒక చోట ఈ చర్చ కూడా బహుశా జరిగినట్టు కనబడుతోంది. కానీ రాజకీయంగా అది సాధ్యం కాదు అనే అంచనాలోనే బీఆర్ఎస్ బీజేపీ వర్గాలు ఉన్నాయి. బీఆర్ఎస్లో కూడా అదేమీ ప్రధానమైన వాదనగా ఉండట్లేదు. కానీ ఇప్పుడున్న సంక్లిష్ట పరిస్థితుల్లో బీజేపీలో కలిసిపోతే బెటర్ ఉండొచ్చు అని ఎక్కడో చోట కాస్తంత ఎవరో ఒకరు చర్చ పెట్టినట్టుగా కనబడుతుంది. కానీ అది ప్రధానమైన డిస్కషన్ పాయింట్గా బీఆర్ఎస్ ఏదో విధాన నిర్ణయం తీసుకున్నట్లుగా కాదు. అదే అంటారు కదా, నిప్పు లేనిదే పొగరాదు అని. సో దానికి ఒక ఎగ్జాంపుల్గా ఉన్నట్టు కనబడుతుంది. కానీ బీజేపీతో దగ్గరగా ఉండాలి అనే భావన మాత్రం బీఆర్ఎస్లో బలంగా పెరిగింది. మనం అందుకే ఒకప్పుడు బీజేపీతో మాకు సంబంధమే లేదు, బీజేపీ కాంగ్రెస్లతో ఈక్విడిస్టెంటు, మేము సమదూరం, మాకు రెండు పార్టీలు మాకు శత్రువులే, ఈ రెండు పార్టీలు దేశానికి అన్యాయం చేశాయి అని మాట్లాడిన బీఆర్ఎస్ కాస్త ఇప్పుడు జగన్ బాటలో నడిచే సూచన కనబడుతోంది. అంశాల వారీగా కేంద్రానికి మద్దతు. ఆ మాటకొస్తే బీజేపీతో బాగా దగ్గరికి రావాలని బీఆర్ఎస్ నాయకత్వం తహతాలాడుతుంది కూడా. పార్లమెంట్ ఎన్నికల సమయంలోనే బీజేపీతో పొత్తుకు బీఆర్ఎస్ నాయకత్వం సుముఖత చూపింది. కానీ కుదరకపోవడానికి కారణం బీజేపీలో ఉన్న భిన్నాభిప్రాయమే. అందువల్ల వాస్తవంగా బీజేపీ గనక అవకాశం ఇస్తే డెఫినెట్గా ఎన్డీఏలో చేరడానికి బీఆర్ఎస్ ఒక్క నిమిషం కూడా ఆలోచించదు. ఈవెన్ వైసీపీ అయినా బీజేపీలో చేరడానికి ఎన్డీఏలో చేరడానికి వెనుకాడుతుందేమో. ఎందుకంటే మొదటి నుంచి కూడా బయట నుంచే పరోక్షంగా మద్దతు ఇస్తానన్న వైఖరి జగన్ తీసుకున్నాడు 5 ఏళ్ళుగా. ఇప్పుడు ఓడిపోయాక కూడా అదే వైఖరి ఉన్నాడు. కానీ ఎన్డీఏలో చేరటానికి కూడా బీఆర్ఎస్ సిద్ధంగా కనబడుతోంది. సమస్య బీఆర్ఎస్ నాయకుల్ని మాట్లాడితే పార్టీలో ఇంటర్నల్ మూడ్ అయితే మనం బీజేపీతో పెట్టుకోవద్దు, బీజేపీతో దగ్గరగా ఉండాలి అనే ధోరణి కనబడుతోంది. అది కవిత అరెస్టే కారణం కావచ్చు, కేసీఆర్ అరెస్ట్ అవుతాడా అనే ఆ భయమే, అనుమానమే కారణం కావచ్చు, జరుగుతున్న పరిణామాలు ఏదైనా కానివ్వండి. కాంగ్రెస్తో ఘర్షణ పడినంతగా బీజేపీతో ఘర్షణ పడటానికి బీఆర్ఎస్ సిద్ధంగా లేదు అన్నది చాలా స్పష్టం. అయితే అవకాశం బీజేపీ ఇవ్వడం లేదు. అందుకే బీజేపీని బీఆర్ఎస్ నాయకులు అడపాదడప విమర్శించడానికి కారణం అది. ఎందుకంటే బీజేపీ అవకాశం ఇవ్వడం లేదు. ఎందుకంటే బీజేపీలో ఒక బలమైన నాయకత్వం, ముఖ్యంగా బండి సంజయ్ లాంటి నాయకులు బీఆర్ఎస్తో ఏ రకమైన సంబంధాలని అంగీకరించడానికి రెడీగా లేరు. కేసీఆర్తో ఏ రకమైన సంబంధాలని అంగీకరించడానికి రెడీగా లేరు. ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ బీజేపీ పొత్తు కుదురుతుందా అని చర్చ జరుగుతున్న సమయంలో చాలామంది బీజేపీ నాయకులు నాతో మాట్లాడారు. వాళ్ళు చాలా టెన్షన్ కూడా ఫీల్ అయ్యారు. ఏం సార్ మా పార్టీ కుంపదీసి బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటుందా? నిన్నటిదాకా కేసీఆర్ను విమర్శించడం మేము, ఇవాళ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటే ఎలా సమర్థించుకోవాలి అని ఒక బలమైన నాయకత్వం చాలా టెన్షన్ పెట్టారు. అందులో బీజేపీలో ఒక వర్గం మాత్రం బీఆర్ఎస్ కలుపుకుంటే అరిథమెటిక్ అడ్వాంటేజ్ ఉంటుంది అని ఒక అంచనాలకు కూడా ఉండే. కానీ బీజేపీలో ఒక బలమైన వర్గం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్తో అవగాహన ఉండకూడదు అని. బండి సంజయ్ లాంటి నాయకులు మొత్తం పూర్తిగా వ్యతిరేకం. నిజంగానే బీఆర్ఎస్తో కనుక బీజేపీ పొత్తు పెట్టుకుంటే ఏమయ్యేదో తెలియదు. కానీ అది బీజేపీలో ఉన్న ఈ విముఖత కారణం ఏంటంటే, ఒకటి బీఆర్ఎస్తోనే మనం పోరాడాము, బీఆర్ఎస్తో మేము బెతక వైఖరి అనుసరిస్తున్నాం అనే మెసేజ్ పోయి అసెంబ్లీ ఎన్నికలు దెబ్బతిన్నాం. బండి సంజయ్ని మార్చడం కారణం కావచ్చు, కవిత అరెస్ట్ కావచ్చు. ప్రజల్లో వెళ్ళిన పర్సెప్షన్ ఏంటంటే బీఆర్ఎస్ పట్ల బీజేపీ మెతక వైఖరితో ఉంది, కేసీఆర్ పట్ల మెతక వైఖరితో ఉంది. ఈ సిగ్నల్ వెళ్తేనే మనం నష్టపోయాం. ఇక బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటే ఇంకా నష్టపోతాం. బీఆర్ఎస్ మునిగి షిప్, దాని గురించి మనకి ఎందుకు? అందువల్ల మనకు సొంతగానే 35% ఓటింగ్ వచ్చింది, 8 సీట్లు వచ్చాయి, అసెంబ్లీ ఎన్నికల్లో 8 ఎమ్మెల్యేలు గెలుచుకున్నాం, 14% వచ్చింది, భవిష్యత్తు మనదే కదా, ఓపిక పడదామనే ధోరణి బీజేపీలో వ్యక్తమవుతుంది.
అందువల్ల బీఆర్ఎస్ బీజేపీ నాయకత్వంలో ఎన్డీఏలో చేరటానికి ఈ క్షణం కూడా సిద్ధమే. బీజేపీ అంగీకరించడానికి సిద్ధంగా లేదు. ఇక నెక్స్ట్ ఎలక్షన్ల వరకు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేం. కానీ బీఆర్ఎస్ వెళ్ళి మెర్జ్ అవుతుంది బీజేపీలో అంటే సులభం కాదు. అందరూ ప్యారలల్గా ఉదాహరణ ఏం చెప్తున్నారంటే బీజేపీ వాళ్ళు చెప్తున్నారు మాతో మెర్జర్ ఏంటి, బీఆర్ఎస్ ఒక్కటేసారి మెర్జర్ గురించి ఆలోచించి అది కాంగ్రెస్తో అని. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ కాంగ్రెస్ ఇస్తే మా పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్లో మెర్జ్ చేస్తాను సయానా కేసీఆర్ అన్నారు. కేసీఆర్ కుటుంబ సమేతంగా వెళ్ళి సోనియా కలిశారు కూడా. కేటీఆర్ కూడా ఇంటర్వ్యూలో చెప్పారు ఎన్నికల సమయంలో కూడా మేము సిద్ధపడ్డాం కానీ మా కాంగ్రెస్ అధినాయకత్వమే వినలేదు, సోనియా గాంధీ దిగ్విజయ్ సింగ్తో మాట్లాడమన్నారు అని. సో అందువల్ల ఆ సమయంలో కూడా బీఆర్ఎస్ వాజ్ రెడీ, కాంగ్రెస్ వాజ్ నాట్ రెడీ. కానీ ఇప్పుడు వచ్చే వరకు బీజేపీ ఈజ్ నాట్ రెడీ. కానీ ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత 10 ఏళ్ళ అధికారంలో ఉండి బలమైన పార్టీగా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 37% ఓటింగ్ తెచ్చుకొని అఫ్కోర్స్ పార్లమెంట్ ఎన్నికల్లో 17% ఓటింగ్ పడిపోయినా స్టిల్ బీఆర్ఎస్ అనేది ఒక బలమైన పార్టీ తెలంగాణ సమాజంలో. సో బీఆర్ఎస్ ఏదో పూర్తిగా అడ్రస్ లేదు తుడిచిపెట్టుకుపోయిందని కాదు, నాయకులు వెళ్ళినా ఎమ్మెల్యేలు వెళ్ళినా తిరిగి రైజ్ కావచ్చు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఉదాహరణ కదా, ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినా కూడా పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది కదా. అందువల్ల బీఆర్ఎస్ను అది కూడా ప్రాంతీయ పార్టీ, ఫ్యామిలీ పార్టీ. ఇప్పుడు కేసీఆర్ ఒక్కసారి బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తే పార్టీ ప్రైవేట్ కంపెనీగా ఉండాల్సిన పార్టీ కాస్త ఓ పెద్ద మల్టీనేషనల్లో విలీనమైనట్లు. సో ఏముంటుంది, కేసీఆర్ కోరుకున్నట్లు కేటీఆర్ను ముఖ్యమంత్రి చేయగలరా? అసలు కేసీఆర్కే కోరుకున్న పదవి ఉంటుందా? అందువల్ల బీఆర్ఎస్ అస్తిత్వము మనుగడ కేసీఆర్ రాజకీయ ఉనికి పోతుంది. అందువల్ల ఆ రకంగా మెర్జర్ దాకా వెళ్ళటానికి సిద్ధంగా ఉంటారని అనుకోను. కవిత కేసు కొరకు కేసీఆర్ పైన కేసుల కొరకు ఏకంగా పార్టీని తీసుకుపోయి విలీనం చేస్తారని అయితే అనుకోను. కానీ రాజకీయాల్లో ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ అన్న నానుడు ఎప్పుడూ ఉంటుంది. సో అందువల్ల ఆ నానుడిని బట్టి మనము జనరలైజ్ చేయాల్సిందే తప్ప స్పెసిఫిక్గా బీఆర్ఎస్ వెళ్ళి బీజేపీలో విలీనం అవుతుందన్న సిగ్నల్స్ లేవు. కానీ డెఫినెట్గా బీజేపీతో కలిసి ఉండటానికి బీఆర్ఎస్ తహతలాడుతుంది. అవకాశం ఇవ్వాల్సింది బీజేపీ. చంద్రబాబు నాయుడుకి కూడా 2019 ఎన్నికల్లో బీజేపీ తలుపులు ఎప్పుడు తెరుచుకుంటాయని చాలా కాలం ఎదురు చూశారు. నాకు కొడుతున్న టీడీపీ వాళ్ళు నాకు చేస్తూనే ఉన్నారు డోర్ పైన. లాస్ట్గా ఎన్నికలకు ముందు అమిత్ షా డోర్ తెరిచాడు, వెళ్ళి ఎన్డీఏలో చేరిపోయారు. అలాంటిది ఏమైనా 2029 ఎన్నికల వరకు జరగవచ్చు.